హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎలిమినేషన్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఫస్ట్ ఎలిమినేషన్స్ అనమాట. ఇవి స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఎలిమినేషన్ రౌండ్ని ఎక్స్ప్లెనేషన్ రౌండ్గా మార్చేశారని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ ఎలిమినేషన్ చేయడానికి చెప్పే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఏ ఎపిసోడ్ ఏ సీజన్లో కూడా ఎలిమినేషన్ చేసే కారణాలు ఏవైతే ఉంటాయో అవి చూసే వ్యూవర్స్కి చాలా సిల్లీగా కనిపిస్తాయి. అది కామన్ పాయింట్. అయితే ఈ ఎలిమినేషన్స్ ఇప్పుడు యువతల వ్యక్తి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి మాట్లాడే టైం ఇవ్వాలి. అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి మాట్లాడే టైం ఇవ్వాలి. మ్యాటర్ ఫినిష్ అక్కడికి. కానీ యువతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి మాట్లాడాడనుకో అది అలా కన్వర్జేషన్ పెరుగుతూనే ఉంటుంది. అది కాస్త ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్ప్లెనేషను గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఇస్తూనే ఉంటారు. అట్లా అయిపోయింది. అంటే జనరల్గా చెప్పాలంటే బిగ్ బాస్లో ఉంటున్న ఈ 14 కంటెస్టెంట్లు కూడా ఒక విధంగా మైండ్ సెట్, చిన్నపిల్లల మైండ్ సెట్ అందరినీ అంటున్నాను నేను, ఒకళ్ళని కాదు. ఎందుకంటే ఏదైనా ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు, ఏదైనా ఒక పాయింట్ని ట్రిగర్ చేసేటప్పుడు ఆ పాయింట్ యొక్క పూర్తి విషయం తెలుసుకొని మాట్లాడాలి. అయితే నేను ఫస్ట్గా చెప్పింది ఏంటంటే సోనియా, ఎవరైతే ఈ సోనియా అనే కంటెస్టెంట్ ఉన్నారో ఈమె అవతల వ్యక్తిని రెచ్చగొట్టి ఆ వ్యక్తి కోపాన్ని బయట జనాలు చూస్తే ఆ వ్యక్తిని జనాలు వద్దనుకుని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తారేమనే దీంతో ఆమె అవతల వ్యక్తిని బాగా రెచ్చగొడుతుంది. ఆమె స్టార్టింగ్ నుంచి ఇదే థియరీని ఫాలో అవుతుంది సోనియా. ఆమె దగ్గర నుంచి నాకు అనిపించిన పాయింట్ అది. ఇంకా నబీల్ ఎవరిని, మనీని, బేబీని ఎలిమినేట్ చేశారు. అయితే మనీ పాయింట్కి వచ్చేసరికి ఏమనిపిస్తుందంటే నాకు మనీకి హిస్టరీలో ఏమైనా జరగచ్చు. పాస్ట్లో ఆయనకి చాలా జరిగినాయి. పాపం వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ వైఫ్ కూడా ఏదో సంథింగ్ చెప్పుకొచ్చిండు. కానీ నేను ఇక్కడ చెప్పబోయే పాయింట్ ఏంటంటే నీ మైనస్, నీ యొక్క లోతు అవతల వ్యక్తికి చెప్పావంటే అక్కడే నువ్వు పడిపోయినావని లెక్క. సో మనీ అది మెయిన్ తప్పు చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే మనీకి నిద్ర వస్తుంది బిగ్ బాస్లో. ఎందుకు నిద్ర వస్తుంది అంటే ఎవరితో మాట్లాడకపోతే, ఎవరితో మింగిల్ అవ్వకపోతే, ఎవరితో కలగకపోతే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. సో ఎందుకయ్యా నువ్వు ఎవరితో కలగట్లేదని చెప్పేసి నామినేషన్ చేస్తే మళ్ళీ హిస్టరీ స్టార్ట్ చేస్తుండు. సో పిల్లగాడు ఎందుకో మరి అక్కడ నుంచి కోలుకుంటేనే బిగ్ బాస్లో కంటిన్యూ అవ్వగలడని నా అభిప్రాయం. ఇక బేబీ అక్క, పాపం బేబీ అక్క జనరల్గా ఏమవుతుంది హౌస్లో, ఎవరైనా వండితే 4 తినాలి. 4 వండి 4 తినలేరుగా బిగ్ బాస్లోనే కాదు మన ఇంట్లో కూడా ఎవరో ఒకరు వండితే ఇంటి మొత్తం తినాలి. ఇంటి మొత్తం వండుకుంటే ఇంటి మొత్తం తినుకుంటే ఇంకెందుకు ఇక రోడ్డు మీద పొయ్యిలెట్టుకుని వండుకోవాలి. మరి నాకు అట్లా అనిపించింది. సో నేనేంటంటే బేబీకి సపోర్ట్ చేస్తున్నాను, బేబక్కకి సపోర్ట్ చేస్తున్నాను. బేబక్క చెప్పే పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఒక్కసారి పొయ్యి వెలిగించిన తర్వాత ఆమెని కిచెన్ హెడ్గా పెట్టినప్పుడు ఆమె వండింది తినాలి అంతే. అది నచ్చినా నచ్చకపోయినా అది వేరే విషయం. నచ్చకపోయినా తిన్నావంటే అది ఉమ్మడి కుటుంబాల్లో ఉండే స్ట్రెంగ్త్. బిగ్ బాస్ దేనికి పెట్టిండు? మెయిన్ థీమ్ ఏంటి? ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ఇదేమంటారు దాన్ని, ఆ కలయిక బిగ్ బాస్లో 4 మైండ్ సెట్లు కలిసి ఒకేలా ఉంటాయనే కాన్సెప్ట్తో డిజైన్ చేశారు కదా. అదే డిజైన్ కింద ఇది మాట్లాడుకుంటే ఫస్ట్ వంట దగ్గర ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉంది, కూర బాగలేదు, తినడం మానేస్తామా? మానేం కదా. సరే కూర బాగలేదని మళ్ళీ నువ్వు వెళ్ళి వండుకోవు కదా. బేబక్ అదే చెప్పింది. సో నాకు ఇంతే వచ్చబ్బా, నన్ను మీరు అడిగారు కాబట్టే, జనరల్గా నన్ను అడిగారా, నేను కూడా చూసాను, అది అడిగారు కాబట్టే నేను కిచెన్ హెడ్గా ఉన్నాను. సో నాకు ఇంతవరకు వచ్చు, నేను ఇంట్లో కూడా ఇట్లనే వండుకుంటా. ఇదే మీరు తినాలి, నచ్చినా నచ్చకపోయినా. చీపులు ఎప్పుడు మారుస్తూ అప్పుడు ఓకే అని మాట్లాడింది. పాపం ఆమెను అందరూ టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది అక్కడైతే ఫేర్గా మాట్లాడుకుంటే. శాఖర్ భాష ఈయన అసలు మెయిన్గా చెప్పాలంటే ఈయన ఎందుకు తీసుకున్నారో బిగ్ బాస్లోకి నాకు అర్థం అవ్వాల. ఈయన మాట్లాడే మాటలకి ఆయన చెప్పే పాయింట్స్కి అస్సలు సంబంధం ఉండవు. అసలు ఈయన గురించి వదిలే, ఈయన గురించి మాట్లాడి కూడా వేస్ట్. నాకు ఆయన ఎందుకు నాకు మొదటి నుంచి నచ్చట్లేదు శాఖర్ భాష.
ఆయన ఆడే ఆట అని చెప్పే మాటలు, ఆ స్టిక్కీకి సంబంధించి జోక్స్ అంత లేదు, పసలేదు, తప్పే. ఇక బేబక్క పృథ్వీకి నబీల్కి నామినేట్ చేశారు. పృథ్వీని నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ చెప్పడం జరిగింది, ఆ కిచెన్లో నాకు హెల్ప్ చేయట్లేదు, అందుకే నేను నీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా, నాకు హెల్ప్ చేయాలనిపిస్తేనే హెల్ప్ చేస్తా, ఊరికి నేను ఎందుకు హెల్ప్ చేస్తా? ఇప్పుడు ఈ నచ్చి దానికి తను టీ అడిగాడంట, నీవు ఇవ్వాలన్నప్పుడు, నీకు ఇవ్వాలనిపించినప్పుడే నువ్వు ఇయ్యి, నీకు ఆయన హెల్ప్ చేయట్లేదు కాబట్టి నువ్వు ఇవ్వకు, అయిపోయింది కదా, మ్యాటరే క్లోజు. కానీ నువ్వు టీ ఇచ్చి కూడా నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను, నువ్వెందుకు చేయట్లేదు అనేది పాయింట్ లేదు. సో ఆయనకి అనిపిస్తేనే హెల్ప్ చేస్తాడు, ఆయనకి అనిపిస్తేనే నీ దగ్గర వచ్చి పని చేస్తాడు, లేనప్పుడు చేయడు కదా, పాయింటే లేదు అందులో. నాకు ఇక్కడ ఈ నామినేషన్ అయితే నచ్చలేదు. నబీల్కి వేసే నామినేషన్ ఏంటంటే, యాక్చువల్గా నబీలు ఎవరిని, మనీని బేబీని నామినేట్ చేసినప్పుడు బేబక్కని నామినేషన్ ఉంది. ఆ నామినేషన్ బేబక్ అందరితో మింగిల్ అవ్వట్లేదని కాదు, నబీలు ఆయనకి గుడ్డు అడిగిండు, హెడ్ ఎవరు బేబక్క కిచెన్ హెడ్ కాబట్టి నాకు ఒక గుడ్డు ఇవ్వండి, మీరు వండే కూర కారంగా ఉంది, నేను తినలేకపోతున్నాను, నేను ఏదో సంథింగ్ గుడ్డుతో అనుకుంటా వండుకుంటే తింటానని అడిగితే ఆమె రూల్స్ ప్రకారం లేదు ఇవ్వడానికి లేదు, పోయి ఒక్కసారి ముట్టేసి వెలిగిస్తాము అప్పుడే వండుతాము అని చెప్పేసి మాట్లాడింది, ఇవ్వలేదు. తర్వాత చీఫ్తో మాట్లాడే తర్వాత డిస్కషన్ పడ్డారు, అది పక్కన పెట్టండి. అందుకని అది మనసులో పెట్టుకొని ఇక్కడ నామినేట్ చేసిండు. అయితే బేబక్క ఏం చేసింది, ఈ నామినేట్ చేసిందని రివర్స్ నామినేషన్ చేసింది. ఇక రివర్స్ నామినేషన్ చేసి ఏం పాయింట్ చెప్పింది, అందరితో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి, అందరితో కలిసి ఉండట్లేదు అని పాయింట్ లేదు. ఎందుకు అందరితో కలిసి ఉండడం ఎవరు, ఆయన కదా. అందరితో కలిసి ఉన్న మనిషి ఎవరు, మనీ కదా. ఈయన అందరితో బాగానే ఉంటున్నాడు, అందరితో డ్యాన్స్ చేస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మంచిగానే ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకుని నామినేట్ చేసినట్టు నాకు అనిపించింది. సో ఇవే 4 నామినేషన్స్ అయినాయి. కానీ నాకు ఈ ఎపిసోడ్లో సోనియా అండ్ శేఖర్ భాష ఇద్దరు నచ్చలేదబ్బా. సోనియా ఈ కావాలని మనుషులను రెచ్చగొడుతుంది, కావాలని ఆడియన్స్ దగ్గర ఈ హౌస్మేట్స్ని బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకురావడానికి ఒక విధమైన ఒక స్కెచ్ గీసి ఒక విధమైన డ్రామా ప్లే చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఇక అంతే, చూద్దాం ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ.